హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈకేవైసీ అప్డేట్ ఎలానో తెలుసుకున్నాం. ఈకేవైసీ ఎలా చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈకేవైసీ అంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈకేవైసీ అప్డేట్ అనేది ఫస్ట్ వాహనాల వెబ్సైట్ ఓపెన్ చేయాలి, తర్వాత పరివాహన ఓపెన్ చేయాలి, కింద వెహికల్ రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. వెహికల్ రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అని క్లిక్ చేయాలి. వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర వెహికల్ నెంబర్ కొట్టాలి ఫ్రెండ్స్. చూసుకోండి ఫ్రెండ్స్, వెహికల్ నెంబర్ తప్పకుండా కొట్టాలి. వెహికల్ నెంబర్ కొడుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఏపీజీ కస్టమర్ది, ఏపీజీ రెఫరెన్స్ 5037 కస్టమర్ది వెహికల్ నెంబర్ కొట్టాలి ఫ్రెండ్స్. తర్వాత ఓకే ప్రొసీడ్ అయిన తర్వాత కింద సెల్లార్ టోకెన్ అప్లై ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఫ్రెండ్స్. సెల్లార్ అది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ మార్క్ కొట్టాలి కింద ప్రొసీడ్. చాయిస్ నెంబర్లో చివర లాస్ట్ 5 నెంబర్స్ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. 28900 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. యూ హ్యావ్ ఆల్రెడీ అప్లైడ్ ఫర్ అప్డేట్ ఈకేవైసీ డీటెయిల్స్ అప్లికేషన్ నెంబర్ అనేసి వస్తుంది. అప్లై చేసాం కాబట్టి అప్లికేషన్ నెంబర్ వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఆర్టీఓ ఆఫీస్లో అప్రూవ్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్రూవ్ చేస్తేనే ఈకేవైసీ అప్డేట్ అయినట్టు. ఆ తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆర్టీఓ ఆఫీస్లో అప్డేట్ చేస్తేనే ఈకేవైసీ అయినట్టు వాళ్ళకి. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. కన్ఫర్మ్ డీటెయిల్స్ అన్నది. తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ సెటప్ ప్రింట్ రిసిప్ట్, అప్లోడ్ డాక్యుమెంట్, ఫైనల్ సబ్మిట్. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నా. అప్లోడ్ డాక్యుమెంట్స్ క్లిక్ చేసి ఇదిగో ఫ్రెండ్స్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఎదుగుతున్నా ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్ ఎక్కడ ఉందో చూస్తున్నా ఫ్రెండ్స్. వాట్సాప్లో ఉన్నట్టుంది ఆధార్ కార్డు. గూగుల్ క్రోమ్ ప్లస్ న్యూ ట్యాబ్ వాట్సాప్. ఎందుకంటే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా, వాట్సాప్లో ఉంది ఫ్రెండ్స్ ఆధార్ కార్డు, అందుకని ఫ్రెండ్స్ వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ వస్తున్నా ఫ్రెండ్స్. వెయిట్ చేయండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు వస్తుంది. ఆధార్ కార్డు మురళీకృష్ణ కడదా కస్టమర్ ఐడిలో ఉంది ఆధార్ కార్డు. డౌన్లోడ్ ఎదుగుతున్నా ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేస్తున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈకేవైసీ అప్డేట్ చేయటం వల్ల ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటే మన వెహికల్ ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. సెల్లర్ మనం బయర్కి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరికి కావాలంటే వాళ్ళకి బయర్కి అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. ఈకేవైసీ అప్డేట్ చెప్పేయాలి. అయితే ఈకేవైసీ అప్డేట్ ఏంటంటే మనం ఉన్నామా లేవా అని మీనింగ్ ఫ్రెండ్స్. ప్రతి వెహికల్ అమ్మేటప్పుడు ఈకేవైసీ అప్డేట్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈకేవైసీ అప్డేట్ చేయించుకోకపోతే కుదరదు ఫ్రెండ్స్, అమ్మడానికి వీలు ఉండదు ఫ్రెండ్స్. ఈకేవైసీ అప్డేట్ చేయించుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తున్నా. వచ్చాను ఫ్రెండ్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేస్తున్నా. ఆధార్ కార్డ్ వస్తుంది. గుర్తు చెప్పడం ఫ్రెండ్స్. ఈకేవైసీ అప్డేట్ చేపిస్తేనే మనం బయటకు అమ్ముకోగలం మన వెహికల్ని, లేకపోతే అమ్ముకోలేము. చూడండి ఫ్రెండ్స్, ఆధార్ కార్డు దొరికింది. డౌన్లోడ్ చేస్తున్నాం. డౌన్లోడ్ అన్నాను. పేరు మార్చాలి, మార్చి తీసుకోదు. ఆధార్ కార్డు ఇదిగో ఫ్రెండ్స్, ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్. అట్లానే ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆధార్ కార్డు, ఎన్ఆర్సీమెంట్ పేపర్స్ 34 అన్నీ ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్,
చూడండి ఫ్రెండ్స్, ఫైల్ అప్లోడ్ చేసాను, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. దాన్ని చూడొచ్చు ఫ్రెండ్స్. ఈకేవైసీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. జస్ట్ అక్కడ ప్రొసీడ్ ఫర్దర్ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రింట్ అంటే ప్రింట్ అనమాట. ప్రింట్ అంటే ప్రింట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ప్రింట్ వచ్చేసింది. చూడండి ఫ్రెండ్స్, ప్రింట్ వస్తుంది సరిగ్గా. మళ్ళీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రింట్. ఫ్రెండ్స్ ప్రింట్ వచ్చేస్తుంది. వెరిఫై రిసిప్ట్ అదే ఫ్రెండ్స్, ప్రింట్ వచ్చేసింది. ఈకేవైసీ అప్డేట్ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈకేవైసీ రిసిప్ట్ ఫ్రెండ్స్. ఉంటాను ఫ్రెండ్స్.